ఇలాంటి ట్రాప్‌లో అయితే ఎవరు పడొద్దండి. సో, ఈ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో, సెక్స్ చేసాం చూస్తారా అనే శీర్షికతో ఒక దినపత్రికలో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో, శృంగారం వీడియోలు అమ్ముకుంటున్నటువంటి దంపతులు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇలాంటి ట్రాప్‌లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, యువకులైతే ఎవరైతే ఉంటారో ఈ యొక్క వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులైతే లాగుతారనమాట. సో, దీని గురించి ఈ న్యూస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట. సో, ఇంటి టెర్రస్ పైనే షూటు సెక్స్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారనమాట. సో, ఒక్కో వీడియోకొచ్చేసి ₹500 నుంచి 2000 వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందంట. సో, హైదరాబాద్‌లోని అంబర్పేటలో భార్యాభర్తల బూతు బిజినెస్ అనేది జరుగుతుంది. సో, దానివల్ల ఇద్దరినైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, హైదరాబాద్ నడిబొడ్డున సంచలన ఘటన అనేది వెలుగులోకి వచ్చింది అని చెప్పేసి చెప్పొచ్చు. సో, డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి భార్యాభర్తలు బూతు బిజినెస్ అయితే ఎంచుకున్నారు. సో, దీనికి ఇంటి టెర్రస్‌ను అడ్డాగా మార్చుకున్నారంట. సో, వారి సెక్స్ వీడియోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ డబ్బులైతే సంపాదించడం మొదలుపెట్టడం జరిగిందంట వారు. ఇక సెక్స్ చాట్‌తోనూ యువకులను వల వేసి ఒక్కో వీడియోకైతే ₹500 నుంచి 2000 వరకు వసూలు చేశారంట. సో, ఇక టార్గెట్ ఏందంటే యువకులండి. సో, తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కాబట్టి వారి కాంచి ఈజీగా మనీ అనేది ట్యాప్‌లో చేసి వాళ్ళ కాంచి మనీ తీసుకోవచ్చనమాట. సో, వాళ్ళు ఇదే టెక్నిక్‌ని వాళ్ళు యూజ్ చేయడం జరిగిందనమాట. చాలామంది వాళ్ళ బోన్‌లో అయితే వేసుకోవడం జరిగిందనమాట యువకులకు సంబంధించి. ఇక డబ్బు సంపాదనకు ఓ దంపతులు కొత్త రూట్ ఎంచుకున్నారు. సో, తమ పడక గది శృంగార రహస్యాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారంట. సో, చివరికి అంబర్పేట్ పోలీసులకైతే చిక్కడం జరిగింది. సో, పోలీసుల కథనం మేరకు ఏపీకి చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు అంబర్పేట్ మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్నారంట. సో, సదరు భార్యాభర్తలు తమ బెడ్‌రూమ్ సెక్స్ రహస్య దృశ్యాలను వీడియో రికార్డు చేసి ఓ సెక్స్ యాప్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారంట. సో, దీనికి భారీగా స్పందన వచ్చింది. సో, దీంతో ఇలాంటి వీడియోలు మరిన్ని రికార్డ్ చేసి డబ్బు సంపాదించాలని భార్యాభర్తలు డిసైడ్ అయ్యారంట. సో, అందుకోసం తమ ఇంటిపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారంట. సో, ఇక హెచ్‌డీ క్లారిటీ ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసుకొని సెక్స్ వీడియోస్ అయితే తీయడం జరిగిందట. సో, వాటిని ఆన్‌లైన్‌లో లైవ్ ఇస్తున్నారన్నమాట. సో, వారి శృంగార వీడియోను చూడాలంటే ముందుగా ₹500 నుంచి 2000 వరకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇదొక రకమైనటువంటి ట్రాప్ అండి. సో, మీరు ఎవరైతే తొందరగా అట్రాక్ట్ అవుతారో దానికి వారు అమౌంట్ 500 నుంచి 2000 వరకు చెల్లించి ఆ వీడియోలు అయితే చూస్తారంట. సో, అలా చెల్లిస్తే వీడియో లింక్ యాక్టివేట్ అవుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది. సో, అప్పుడు వారు చెల్లించినటువంటి డబ్బుకైతే 10 నిమిషాల నుంచి అరగంట వరకు వాటిని చూసేలా ఏర్పాటు చేస్తారంట. సో, ఇలా ఆ భార్యాభర్తల వీడియోలో క్రేజీ పెరగడంతో వారానికి 3-4 వీడియోస్ తీసి భారీగా సంపాదిస్తున్నారంట. సో, డబ్బులు బాగానే వస్తుండటంతో సెక్స్ కంటెంట్, బోల్డ్ సీన్ల కస్టమర్ల సంఖ్య అయితే పెంచుకున్నారు. సో, ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులకు వ్యభిచార ముఠాల కదలికలపై నిఘా పెట్టినప్పుడు వీరి సెక్స్ వీడియోల భాగోతం అయితే బయటపడిందంట. సో, వారిని అంబర్పేట పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందంట. సో, భార్యాభర్తల ప్రవర్తనపై పోలీసులు మానసిక నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో, ఇలా మొత్తానికైతే ఆ యొక్క భార్యాభర్తలను అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్‌లోనే. సో, ఇలాంటివి అయితే జరుగుతున్నాయండి. వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగిందనమాట.